అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం తాళ్లచీడి కాడ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తమ విద్యార్థుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఆకతాయిగా గొడవ పడ్డారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు కారణం తెలుసుకుని సర్దుబాటు చేయవలసింది పోయి ఒకే కుటుంబానికి చెందిన అన్నచెల్లెళ్లను చదువు చెప్పలేమని బయటకు పంపించి తలుపులు వేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్ రాజేశ్వరిని నిలదీయగా టీసీ తీసుకుని వెళ్లిపోండని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికి సర్ది చెప్పి చదువు చెప్పడం మాని బయటకు పంపించడం ఏంటని తల్లిదండ్రులతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకురావాలని కోరుతున్నారు. చదువు చెప్పమంటే చదువు ఎలా చెప్తావు? గేట్లు ఎలాగే అప్పుడు అలాగే ఉండు. గేట్లు వేసి పిల్లలు తోస్తే ఎలాగే ఉండండి. మీకు అలా ఉండి వీడియో అలా నిలబడండి, అలా నిలబడండి. అలా చదువులు నేర్పుతున్నారో ఎవరితో చెప్పుకోమంటుంది కదా, ఎవరితో చెప్పుకుంటుంది. అదే మాట మీద ఉండమను చెప్తాను. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాను. ఇద్దరు టీచర్లు సీన్ అయిపోద్దాగు. అదే అక్షరం ఒక్క నేర్పట్లేదు. ఎవరి మీద కంప్లైంట్ ఇమ్మని అడుగుతుంది. ఆగు, అది వీడియో తీస్తాం. మీరు బయట పంపించి పిల్లలకి ఎందుకు పంపించారు? ఆగు, పిల్లలకి ఎందుకు పంపించారు? మా ఆవిడ పంపించలేదు, మీరు పంపించేసారు. మీరు ఆగండి, అలాగే ఉండండి. అదే కంప్లైంట్. ఆగు, వెళ్తారు ఈసారి. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి. నువ్వు ఆగు, ఎక్కడ పంపించావు అక్కడ పంపిస్తాను. ఇంటికి నువ్వు అక్షరాలు ఏర్పేస్తున్నారు. మీరు అక్షరాలు ఏర్పుతుంది. వీళ్ళు టీచరేనా పొమ్మన్నది మా పిల్లలకి? చెప్పండి, పంపించేశారా లేదా? మా ఆవిడ గొడవ చేసింది, ఎవరు గొడవ చేశారు తెలిసిపోతారండి. అలాగే అంటే పిల్లలకి చదువురా, ఎవరికి చదువు చెప్ప 2 సంవత్సరాల నుండి మేము అడగట్లేదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎవరితో చెప్పుకోమంటున్నావు? ఎవరితో చెప్తాను. అన్ని ఛానల్లో పెడతాను నేను శుద్ధిగానే. ఎవరితో చెప్పుకోమని అంత స్పీడ్ మనిషి మీదకి వచ్చేస్తున్నారు. మీరు మనిషి మీదకి వచ్చేస్తున్నారు. రండి, సీడికాడ స్కూల్లోనే మీరు ఒక్క అక్షరం కూడా రాలేదు. ఎవరితో చెప్పుకోని అడుగుతున్నావు. ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను నేను. అది చెప్తారు. అందుకే ఎవరితో ఎవరితో చెప్పుకోమన్నారు కదా, అదే చెప్తాను. బాగు, అది ఎవరితో చెప్పుకోమన్నారో అన్నీ కూడా నేను చేస్తాను. ఇదే వీళ్ళ పిల్లల గురించి ఉన్న పిల్లలందరికీ మా పిల్లలకి బయట తోసినందుకు ఇద్దరు టీచర్లకైనా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అది తీస్తాను. మీరు పమ్మన్నారు పంపించేశారు. మీరు పంపించేస్తేనే వాళ్ళు ఇంటికి వచ్చారు. పంపించేశారు లేదా? టీచర్ గారే పంపించేశారు లేదా? అక్కడ ఉండండి, అలా నిలబడండి. అది అక్షరం ముక్క ఒక్కటి కూడా నేర్పలేదు మీరు. అదే ఒక్క అక్షరం ముక్క కూడా మీరు నేర్పలేదని అడిగితే ఎవరితో చెప్పుకో. మీ పిల్లలు తీసిపోయి ఎక్కడొక్కడ జాయిన్ చేసుకోని నువ్వు అన్నవా లేదా? మీరే ఏమన్నారు? మీ పిల్లలు తీసుకెళ్ళి వేరే దగ్గర జాయిన్ చేసుకో, అందరి పిల్లలకి వస్తుంది, మీ పిల్లలకి రాలేదని మీరు అంటున్నారు. మేము తప్పుగానం మీకు. మీరు ఒక్క అక్షరం ముక్క కూడా నేర్పలేదు. టీచర్లు వచ్చి మాకి ఇద్దరు పిల్లలు ఇక్కడ నుంచండి. మీ ఇద్దరికి టీచర్ గారైనా పొమ్మన్నారు? ఎవరు పొమ్మన్నారు మీ ఇద్దరికి? పిల్లల స్కూలు పంపించానండి. ఉదయం లేచిన తర్వాత పిల్లలకి స్కూలు పంపిన తర్వాత ఈ టాయిలెట్కు ఆడపిల్లలు వెళ్ళారంటండి. ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లడు కూడా బాయ్స్ కూడా పంపారంటండి ఆడపిల్లలతో పాటు టాయిలెట్కి. మరి అక్కడ ఏమైందో తెలియదు. పిల్లని కొట్టాడు ఈ పిల్లడు అన్నాడు. దెబ్బ గట్ట ఏం తగలడం కాదండి, ఇలా కొట్టాడట. ఇలా కొట్టినందుకు ఏంటంటే నాకు కబురు పెట్టారు. నాకు కబురు పెడితే పిల్లల ద్వారా కబురు పెడితేనేమో నేను వెళ్ళాను. ఏంటి టీచర్ గారండి ఎందుకంటే కబురు పెట్టారంటే మీ అబ్బాయి ఏమో పిల్లల్ని కొట్టేసాడండి అంటే, అయ్యో దెబ్బగా తగిలింది ఏంటండి అంటే, దెబ్బ గట్ట కాదమ్మా మామూలుగా ఇలా కొట్టాడు అంటే, ఎందుకు కొట్టావు చిన్న అని నేను అడిగానండి. ఎందుకు కొట్టావు అని అడిగితేనేమో నాకు ఇక్కడ కొట్టిందామా పొట్ట మీద, అందుకే నేను కొట్టానని అన్నాడు. అదేంటంటే టీచర్ గారు మరి ఆ పిల్లలు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు కానీ కలుపు కానీ పంపారు ఏంటంటే టాయిలెట్కి కానీ అంటే లేదు అన్నారు. మరి లేదన్నప్పుడు ఎందుకు వెళ్ళామంటే మంచిళ్ళని అడిగి మరి వెళ్ళాడు అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఏమైందంటే ఈ పిల్లల్ని అడిగితే ఇంక ఇదే సమాధానం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత నేను వచ్చానండి. వచ్చేసి బయటకు వచ్చేస్తుంటేనేమో మీ పిల్లలు మాత్రం ఇక్కడ ఉంచొద్దు, నేను చెప్పలేను మీ పిల్లల స్కూల్ అని ఏం చేసింది. బయటికి పిల్లమో నడిచి వచ్చింది. వీడికి మాత్రం లేగు పైకి లేగు అని చెప్పి మరి వీడికి బయటకు తోసేసారు టీచర్ గారు. ఈ పిల్ల అయితే లేదండి, లెగిసే వచ్చింది. ఈ పిల్లడు తప్పు చేశాడని అన్నది టీచర్, కొట్టాడని అన్నది. ఈ పిల్లని ఎందుకు పంపేయాలండి స్కూల్ నుంచి?
ఇది ఎక్కడన్నా న్యాయమేనా? ఈ పిల్లల్ని పంపేశారండి, ఈ పిల్లని కూడానా. అప్పటికి నేను అన్నాను, పిల్లడు కొడితేనండి బడిలో స్కూల్లో ఉన్నప్పుడు మీరు మోకాళ్ళు వేయించండి, కొట్టండి, బుద్ధి చెప్పండి అని చెప్పానండి. అప్పటికైనా మీ పిల్లలకి మేము చదువుని చెప్పలేము, తీసుకెళ్ళిపో, ఎక్కడ జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకో అన్నారు. పిల్లలకి నన్ను కూడా బయటకు తోసి తొలుపు ఇలాగ వేసిందండి. ఒక రెక్క వేసేస్తే రెక్క కూడా నాకు ఇక్కడ తగిలింది, దెబ్బ గట్ట తగలలేదు కానీ ఇక్కడ తగిలిందండి ఆ రెక్క కూడా. ఇలా చేస్తున్నారు చీడికా టీచర్లు. దీనికి మరి న్యాయం ఏంటిది అన్నది మీరు తీర్చాలి. గవర్నమెంట్ టీచర్లు మా చదువుని చెప్పడానికి వస్తున్నాడా, తల్లిదండ్రులని పిల్లల్ని బయటకు గెంటేయడానిక వస్తున్నారో నాకు ఏంటిది అన్నది మరి మీరు చెప్పాలండి. టీచర్ గారు మీకు ఎందుకు పొమ్మన్నారు? అన్నీ కొట్టేదని. నువ్వు కొట్టావా? తన్నింది ఫస్ట్ వీళ్ళు చెప్పారు, అమ్మ పిలిచారు. నువ్వు కొట్టావా ముందు ఆ పిల్ల కొట్టిందా? ఆరు కొడితే నువ్వు ఆ పిల్లని కొట్టావా? టీచర్ గారు పిలిచి ఏమన్నారు? నేను ఈ స్కూల్లో ఇది చెప్పలేను అన్నారు. ఈ స్కూల్లో చెప్పలే బ్యాగ్లో అవి పట్టుకొని వెళ్ళిపోమన్నారా, లేకపోతే నీకు టీచర్ గారు తిట్టి మీరు లేచి వచ్చేసారా?